రామ్ చరణ్ పెద్ది పుష్ప 2 అన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, గుద్దలు పగిలిపోతే ఒక్కొక్కరికి చెప్తున్నా, అది వేరు ఇది వేరు. సినిమాలాగా చూసి వదిలేయండి రా. నా కొడుకులకి వీళ్ళకి మైండ్ ఉందో లేదో ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పోతాడు రామ్ చరణ్ అన్న. ఈసారి రికార్డులనే తొక్కి వేస్తాడు. సో అంత పిచ్చి నా కొడుకులు పిచ్చి పిచ్చిగా చేస్తున్న ట్రోలు. ఈ పుష్ప లుక్ పెద్ద సినిమా రామ్ చరణ్ లుక్ సేమ్ ఉన్నదని దీనికి ఏం సంబంధం లేదు భయ్య. రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ కానీ మన పుష్ప అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బయట కొంతమంది పిచ్చి నా కొడుకులు ఉన్నారు, వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. పుష్ప లుక్ పెద్ది లుక్ ఒకలాగే ఎందుకుంటారా? గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు అలాగే ఉంటే మరి రంగస్థలం లుక్కుని పుష్ప లుక్ ఒకలాగా ఉందని ఎవడన్నా ట్రోల్ చేశాడా? సినిమాకి వేరియేషన్ ఉంటుందిరా సన్నాసులారా. కాబట్టి పెద్ద సినిమా త్వరలో రాబోతుంది, మీకు గుండెలు పగిలిపోతే గుర్తుంచుకోండి. పెద్ద లుక్ పుష్ప లుక్ ఒకేలా ఉందని ట్రోల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తావు వాళ్ళకి? ఎవడు బాయ్ అన్నది, ఎవడాడన్నది? దాది వేరు ఇది వేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరు ట్రోల్ చేస్తలేరు భయ్య. బయట కొంతమంది పిచ్చినా కొడుకులు అనవసరంగా వాళ్ళ మంచి బంధంలో సిచ్చు పెడుతున్నారు. వాళ్ళు మంచిగానే ఉన్నారు భయ్య, వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వీళ్ళ ఫ్యాన్స్ కానీ మంచిగానే ఉన్నారు. బయట కొంతమంది పిచ్చినా కొడుకులు చెత్తనా కొడుకులు వీళ్ళ మధ్యలో ఏదో విభేదాలు రెచ్చగొట్టేసి పైశాచిక ఆనందం పొందాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది ఎంత చెల్లదు. ఏమైంది భయ్య, బ్రహ్మాండంగా ఉంది భయ్య. ఆ లుక్ పెద్ద సినిమా రామ్ చరణ్ లుక్ చాలా సూపర్గా ఉన్నది. నీ అమ్మ మామూలుగా ఉండే పుష్పరాజు తగ్గేదలా అని మనం ఇటు కొట్టాం కదా, దీని రికార్డ్ బద్దలు కొట్టేటట్టుగా ఉన్నది పెద్ద సినిమా లుక్. ఏమైంది భయ్య, సూపర్గా ఉన్నది సినిమా. పిచ్చినా కొడుకులు పిచ్చిగా ట్రోల్ చేస్తున్న గుద్ద పడదే కూడా నాకు ఆనొస్తే. ఎలా చరణ్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? సూపర్ ఉంది భయ్య. సిగరెట్ దాక్కుంటా మాస్ లుక్ ఎట్లా ఉంది అసలు లుక్? అసలు సిగరెట్ ఉంటుంది ఆ లుక్ కథ. ఈడ ముక్కర్ ఉన్నది, సూపర్ ఉన్నది భయ్య. ఏమైంది దానికి? పిచ్చినా కొడుకులు. అల్లు అర్జున్ చాలా మంచోడు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంచోళ్ళు. బయట కొంతమంది పిచ్చినా కొడుకులు ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారు కావాలని. పెద్ద లుక్ ని ట్రబుల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? గుద్ద బలదేం కాలే. ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇద్దరు ఏకమై ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి గుద్ద బలితే చల్లగా అవుతుంది. ఏమైంది భయ్య, చాలా బ్రహ్మాండంగా ఉంది లుక్. ఏమైంది చెప్పు? పుష్ప లుక్ పెద్ద గేమ్ లుక్ ఒకేలా ఉందంటున్నారు కదా, ఏం చెప్తారు మీరు? ఈ మాట్లాడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం సీము నెత్తురు ఏమి ఉండదండి. పుష్ప లుక్ రామ్ చరణ్కి ఎలా వస్తుంది? రంగస్థలం లుక్ మరి పుష్పకు వచ్చిందా? ఇవన్నీ మనుషులు గడ్డం పెంచితే అలాగే ఉంటారండి. ఒరే సన్నాసులారా, ఏ సినిమాకి ఆ సినిమా జోనరు, ఏ జోనర్కి ఆ జోనర్ ఉంటుంది అంతే తప్ప ప్రతి ఒక్కదాన్ని నెగిటివ్గా ప్రచారం చేయడం, ప్రతి ఒక్కదాన్ని చెడ్డగా చూపించడం, ఏదో రామ్ చరణ్ గారిని ఏదో తక్కువ చేసి చూపించాలని చూడడం. అరే పెద్ది అనే సినిమా మీకు చూస్తూ ఉండండి, అది ఎంత సెన్సేషనల్ సినిమా అవుతుందో, ఎంత గొప్ప సినిమా అవుతుందో. ప్రతిదానికి ఇలా అనకూడదురా. మనిషి గడ్డం పెంచితే నేను కూడా అలాగే ఉంటాను. మీ శాడిజం సరే. చరణ్ ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు? కావాలనేనండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీని ఏ ఫ్యామిలీ కూడా ఢీకొట్టలేకపోతుంది. చరణ్ బాబు కూడా చాలా గట్టిగా మంచి పర్ఫార్మెన్స్. ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా పెరిగిపోట్ల సినిమాకి. అలాంటప్పుడు కొంతమంది సన్నాసులు ఇలా బయలుదేరి మన పుష్ప లుక్ లాగా ఉంది. పుష్ప లుక్ ఏంటి? అంతకుముందు రంగస్థలం చేయలేదా? రంగస్థలం లుక్కే అది. మరి రంగస్థలం చూసి పుష్ప వచ్చింది. వాళ్ళంతా ఒక జోనర్లో ఓ టైప్ ఆఫ్ సినిమాలకి అంకితమయ్యారు. శిష్యులు గురువులు. మీకెందుకు రా బాబు? ఆ సినిమా ఆ లుక్ ఎంత అద్భుతంగా ఉంది. ఆకలితో ఉన్న సింహం వేటాడడానికి బయలుదేరే ముందు ఎంత క్రూరంగా ఉంటుందో ఆ టైప్లో ఉంది ఆ లుక్. అంత అద్భుతమైన లుక్ని లుక్లా ఉంది, ఈ లుక్లా ఉంది. ఈ ఎటకారాలు సన్నాసులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బ్రహ్మాండమైన సినిమా చూడండి రా, త్వరలో వస్తుంది. పుష్ప లుక్ రామ్ చరణ్ పెద్ద లుక్ ఒకేలా ఉందని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి ఎట్లా అవుతుందన్న నాకు అర్థం కాదు. ఈ పిచ్చినా కొడుకులా మంచోళ్ళ నాకు అర్థం అవ్వట్లేదు. రంగస్థలము పుష్ప మళ్ళీ అట్లా గిట్ట అనుకోవచ్చు కదన్న. రంగస్థలము తీసినప్పుడు పుష్పలో వేసిన గటప్లో రంగస్థలంలో తీసి గటప్లో ఎన్నో వేసిండు కదా పుష్పలో గిట. సో ఈ పిచ్చినా కొడుకులకు తెలుస్తలేదు అసలు. పుష్ప అంటారేంది, పుష్పతో పోలుస్తారేంది? మా అన్నని పుష్పతో పోల్చడం ఏందన్న అర్థం కాదు. పుష్ప కంటే రేంజ్ ఎక్కువ మా అన్నది. సో అది తప్పు. ఇది ఈ పిచ్చినా కొడుకులకు ఎవరికి తెలియట్లేదు అసలు. మెయిన్ అది. ఓవరాల్గా ఎందుకు వీళ్ళు ఇలా ఇంత ఘోరంగా చరణ్ అన్న గేమ్ చేంజర్ అప్పుడు కూడా ట్రోల్ చేశారు, ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు? పని పాట లేదు, ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు, ఏం తోయాలో చెప్పడానికే అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. సో
ఎవరి మీదన్నా పడి ట్రోల్ చేద్దామన్నట్లు ఇట్లా వస్తుండ్రు. కానీ ఈసారి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పోతుండు రామ్ చరణ్ అన్న. సో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడతాడు, రికార్డులని తొక్కేసి ఇట్లా వెళ్ళిపోతాడు. సో అది